నేను మాట్లాడేదానికి ముందు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక త్యాగాలు చేసి తమ ప్రాణాలను బలిపెట్టినటువంటి అమరవీరులను సంస్మరించుకునేటువంటి సంస్కృతి మనది. దయచేసి అందరూ లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించాల్సిన విజ్ఞప్తి. దయచేసి కూర్చోండి. జోహార్ జోహార్. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, గౌరవ సెక్రటరీ జనరల్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇప్పుడిప్పుడే నియామకమవుతున్న రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల అధ్యక్షులు, గౌరవ మండల అధ్యక్షులు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ 10 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఆహ్వానితులైనటువంటి సహచర కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉర్విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగావునను. నీచ మానవులు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయంతోని సత్కార్యాలను ప్రారంభించరు. ప్రజోపయోగమైన కార్యక్రమాలను తెలిసి కూడా వాటిని ప్రారంభించరు. కొంతమంది ఏమో ప్రారంభించి మధ్యలో వదిలేసిపోతారు. కానీ ధీరులైనటువంటి వాళ్ళు ఎదురయ్యేటువంటి విఘ్నాలను అధిగమిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ, నాకేం జరుగుతుంది, నాకేం వస్తుంది అనేది ఆలోచించకుండా లక్ష్యం వైపు, గమ్యం వైపు సాగిపోతూ ఉంటారు. కరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర సాధనలో ధీరులుగా వ్యవహరించి, విఘ్నాలను, అవరోధాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గనులు, బాధ్యులు ఈ సభలో ఆసీనులైనటువంటి మీరే అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ కార్యకర్తలది, సభలో ఉన్నవారిది, సభకు ఆహ్వానితులుగా లేని అనేక లక్షలాది మంది కార్యకర్తలు, తెలంగాణలో గ్రామ గ్రామాన ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ ఘనత మీకే దక్కుతుంది అని చెప్పి ఈ ప్లీనరీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఉదయం నేను పేపర్లు వినియోగిస్తూ ఉంటే చాలా పేపర్లు రాసినారు. టీఆర్ఎస్ పార్టీ అంటే ముందు గుర్తుకు వచ్చేది కేసీఆర్, ఆ తర్వాత ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి అనేక పత్రికలు కూడా విశ్లేషణ చేసినారు. ఎందుకంటే 14-15 సంవత్సరాలు నిరంతరంగా సాగినటువంటి ఉద్యమంలో ఆకలితో పనిచేసినామో,
అటుకులు దీన్ని పనిచేసినామో అన్నం తిన్నమో లేమో ఎన్నో ఎన్నో అరెస్టులు లాఠీలు తూటాలు ధర్నాలు ఎన్నో కేసులు ఎన్నో పీడీ యాక్ట్ కేసులు బెదిరింపులు అవమానాలు అవహేళనలు అన్నిటినీ కూడా తట్టుకొని ధీరోదాత్తులుగా మీరు నాయకత్వం వెంట నడిచినారు కాబట్టి ఉద్యమాన్ని మొక్కబోని దీక్షతో ముందుకు తీసుకుపోయినారు కాబట్టే ఈరోజు ఈ ఖమ్మం గడ్డ మీద స్వరాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని మనందరం కూడా చాలా సంభ్రమంగా మన ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం. ఆ ఘనత ఆ గౌరవం మన కార్యకర్తలకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క చరిత్ర తెలంగాణ ఉద్యమ సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడి శాశ్వతంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర సాధనలో ఉద్యమం ప్రారంభం కాగానే ఎప్పుడు పరిహసించినట్టుగానే ఎప్పుడు అవమానించినట్టుగానే ఇది ఉండేదా, ఇది అయ్యేదా పోయేదా, ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసినారు. కానీ సుదీర్ఘ పోరాటాన్ని అహింసాయుతంగా శాంతియుతంగా ప్రపంచమే అబ్బురపడే విధంగా ప్రపంచ ఉద్యమాల చరిత్రకే ఒక కొత్త భాష్యాన్ని చెప్పే విధంగా అద్భుతంగా మనం ఉద్యమాన్ని కొనసాగించాం. భారతదేశ రాజకీయ వ్యవస్థను 36 పార్టీలను అన్నిటినీ ఒప్పించగలిగినాం. పార్లమెంటులో 2004 ఎన్నికల అనంతరం ఉభయ సభలలో ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నోటి వెంట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక తీయని వాక్యాన్ని ఆ రోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో వినగలిగినాం. ఆ తర్వాత అనేక అవరోధాలు ఒడిదుడుకులు ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ విశ్రమించకుండా అవిశ్రాంతంగా పోరాడినాం కాబట్టి మనం తెలంగాణ సాధించుకోగలిగినాం. ఆ గౌరవం ఆ ఘనత మీకే దక్కుతుంది. మీకు సహకరించినటువంటి తెలంగాణ జాతికి తెలంగాణ ప్రజలకు దక్కుతుందని నేను ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ తదనంతరం 2014లో తెలంగాణ ఆవిర్భావం కావడం ఒక సందిగ్ధమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి నేను హైదరాబాద్ నుంచి ఒక ప్రకటన చేశాను. చాలామంది మిత్రులు అన్నారు నాతో, చాలామంది విమర్శకులు కూడా విమర్శలు చేసినారు. మీరు ఉద్యమం చేసినారు, మీ వంతు ఉద్యమమే, ఇంకేం లేదు, మీరు పక్కకు జరిగిపోండి, తెలంగాణ పరిపాలన బాధ్యత మేము తీసుకుంటామని మాట్లాడినారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక వర్గాలు, మేధావులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా మీరు ఇంత తొందరగా ఈ బాధ్యత నుంచి తప్పుకోవద్దు, ఈ తెచ్చిన తెలంగాణ ఎవరికి పడితే వారికి అప్పగించకూడదు, టీఆర్ఎస్ కున్నంత అధ్యయనశీలత, టీఆర్ఎస్ కున్నంత లోతైన అవగాహన, టీఆర్ఎస్ కుండే అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏ పార్టీ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి సమాజం నుంచి వచ్చినటువంటి అనేక సూచనల మేరకు మనం ఎన్నికల బరిలో దిగినాం. ఆ రోజు మనకు అంగులు లేవు, వంగులు లేవు, ఆర్థిక వనరులు లేవు. అయినప్పటికీ ఉద్యమ స్ఫూర్తితోని ఎన్నికల్లో పాల్గొన్నాం. ప్రజలు బ్రహ్మాండంగా మనకు పట్టం కట్టినారు. 63 స్థానాలు నేరుగా గెలిపించినారు. 14 స్థానాలు కేవలం 1000 మెజార్టీతోనే మనం ఓడిపోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు విజయాన్ని చేకూర్చినారు. మనం అధికారాన్ని స్వీకరించినాం. ఆ తదనంతరం కూడా అనేక మంది నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా ఈ ప్రభుత్వం 10 రోజుల్లో కూలిపోతుంది, 15 రోజుల్లో కూలిపోతుంది, ఈ ప్రభుత్వం నిలబడే ప్రభుత్వం కాదని రకరకాల ప్రయత్నాలు చేసినారు. అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినారు. కరెంటు కోతలు ఏర్పడి కన్ఫ్యూజన్ రావాలి ప్రజల్లో అని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు పథకం ప్రకారం మనకు రావాల్సిన చట్టపరంగా రావాల్సిన కరెంట్ రాకుండా కూడా నిరోధించినటువంటి వైనాన్ని మనమందరం కూడా చూసినాం. అటువంటి బాలారిష్టాలు కష్టాలు తట్టుకొని ధైర్యంగా నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ రాజకీయ యవనిక మీద ఒక హిమాలయమంత ఎత్తుకు ఎదిగి ఎవరు కూడా అందుకోలేనంత స్థాయికి వెళ్ళిందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనం అధికారం వచ్చిందని
ఏనాడు మనం గర్వపడలే. ప్రతి సందర్భంలో నేను హెచ్చరిక చేస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను, మనకు గర్వం పనికిరాదు. ఒక అపజయాన్ని చూసి కుంగిపోయే అవసరం లేదు. ఒక జయం కలిగితే పొంగిపోయి గర్వపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇటీవలి కాలంలో అనేక రకాల ఎన్నికలు జరిగినాయి. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల వరకు, మున్సిపల్ ఎన్నికల వరకు కూడా ఫలితాలన్నీ మనం చూసినాం. అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి మద్దతు మనకు ప్రజానీకం ఇస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పార్లమెంట్ ఎన్నిక అసాధారణమైనటువంటి తీర్పు ప్రజలది, చాలా అసాధారణమైనటువంటి. పసునూరు దయాకర్ గారు ఎవరైతే వరంగల్ ఎంపీగా ఎన్నుకోబడ్డారో టీఆర్ఎస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త, ఒక ఉద్యమకారుడు. ఆయనకు డబ్బులు లేవు, ఆయనకు పెద్ద అధికారాలు లేవు, అంతకుముందు పదవులు లేవు. కానీ ప్రజానీకం గొప్పగా స్వీకరించి 4,60,000 మెజార్టీనిచ్చి బ్రహ్మాండమైన పద్ధతిలో గెలిపించినటువంటి ఘట్టం అద్భుతమైన ఘట్టమని నేను మనవి చేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే టైంలో ఒకే ఒక్కసారి ఒక పార్టీ నేరుగా గెలిచింది. కానీ ఆ తర్వాత జిహెచ్ఎంసీ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ స్వంతంగా జిహెచ్ఎంసీ పాలక మండలిని ఏర్పాటు చేసే పరిస్థితి రాలేదు. అవన్నీ కూడా మనం చూసినాం. 99 స్థానాలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు చేకూర్చినారు. అంటే ఇంత అసాధారణమైన తీర్పు ఎట్లా వచ్చిందనేది మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ సందర్భంగా కూడా నేను చెప్పింది ఒకటే మాట, మనం గెలిచినమని, అసాధారణంగా గెలిచినమని మన తలకు పొగరెక్కకూడదని, మనం గర్వపడకూడదని కూడా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూనే ఉన్నాను. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, మనం అనేక ఒడిదుడుకులు చూసిన వాళ్ళం, అనేక ఎత్తుపల్లాలు చూసిన వాళ్ళం, అనేక అవమానాలు సహించిన వాళ్ళం, లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం. ఈరోజు మన ముందు మరో లక్ష్యం ఉంది. మనకెవ్వరు బాసులు లేరు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, తెలంగాణ రాష్ట్ర సమితికి ఎవరైనా యజమానులు, బాసులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే మనకు బాసులు, మనకు వేరే ఎవ్వరు లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పేదరికం, ఇక్కడ ఉన్నటువంటి గోసలు, మన నీటి బాధలు, మంచినీటి బాధలు, సాగునీటి బాధలు, ఇవన్నీ కూడా పోవాలంటే అకుంఠితమైన దీక్షతోని మనం ముందుకు సాగవలసినటువంటి తరుణం. ఈ ప్లీనరీలో ఇలా మనం చేసేటువంటి చర్చ, తీర్మానాలు ఆ దిశగా నిర్దేశం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి కొంతమంది కార్యకర్తలు నిల్చున్నారు అక్కడక్కడ, వాలంటీర్లతో నా రిక్వెస్టు, మీరు వాలంటీర్లు హడావుడి తగ్గించి వాళ్ళకి ఎట్లైనా చేసి కూర్చునే అవకాశం కల్పించండి. ఏదో ఒక చోట ఎక్స్ట్రా చైర్స్ ఉంటే వేయండి. మనం చాలాసేపు సమావేశం జరుపుకునే అవసరం ఉంది. సాయంత్రం వరకు కూడా సభ జరుగుతుంది కాబట్టి అర్థవంతమైన చర్చ ఇక్కడ జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడి వాళ్ళకైనా డిసిప్లిన్గా దయచేసి సెటిల్ కావాలని చెప్పి గొడవ సభను ఉంచవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాన్ని మీరందరూ పాటిస్తారని కూడా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్లీనరీ జరుపుకునే సందర్భంలో టీఆర్ఎస్ ముందున్నటువంటి కర్తవ్యం ఏంది? మన గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడిటి మీద మనం ఆలోచన చేయాలి. గతం మనందరికీ తెలుసు. మిత్రులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు, కేశవరావు గారు చెప్పినారు, తుమ్మల గారు కూడా వారి ప్రసంగంలో చెప్పినారు. దాని గురించి నేను పెద్దగా ప్రస్తావించదలుచుకోలేదు. వర్తమానం, భవిష్యత్తు, ఈ రెండింటి మీదనే మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈ ఖమ్మం జిల్లా ఎక్కడనైతే ఈరోజు మనం మాట్లాడుతున్నామో ఇదే జిల్లాలో పుట్టిన బిడ్డ రావెల్ల వెంకట్రామారావు గారు 70-78 ఏళ్ల కింద ఒక గీతం రాసినారు. ఆ గీతంలో ఆయన చెప్పినారు, భూగర్భమున గనులు, పొంగిపారే నదులు, శృంగార వనతతుల సింగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అన్నారు. భూగర్భమున గనులున్నాయి, అద్భుతమైన పొంగిపారే నదులున్నాయి, శృంగారమైనటువంటి వనతతులున్నాయి, సింగారముల పంట పండేటువంటి భూములున్నాయి, మాగాని భూములున్నాయి. అందుకే నా తల్లి తెలంగాణ వెలలేని అమూల్యమైనటువంటి ఒక నందనమైనటువంటి ఉద్యానవనం నా తల్లి తెలంగాణ అని చెప్పి రావెల వెంకటరామారావు గారు ఇదే జిల్లా బిడ్డ ఒక 80 ఏళ్ల క్రితం రాసిన గీతంలో రాసినారు. ఈరోజు కావాల్సింది కూడా అదే. వాస్తవానికి ఉన్నాయి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు, తుమ్మల గారు చెప్పినారు, గోదావరి
కిన్నెరసాని, మునేరు, ఇంకా ఇతరత్ర అనేక నదులు, శబరి, ఇన్ని నదులు ఈ ఖమ్మం జిల్లా భూభాగాన్ని ఒరుసుకొని పారుతూ ఉంటాయి. మరి ఎందుకు ఖమ్మం జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఖమ్మం జిల్లాలో తాగునీటి సమస్యలున్నాయి? 65 ఏళ్ల స్వాతంత్రం ఏం తెచ్చిపెట్టింది అంటే 58 ఏళ్ల సమైక్య పాలనలో చాలా సులభంగా పరిష్కారం కాగలిగిన సమస్యలు కూడా పరిష్కారం కాలే. సమైక్య పాలకుల యొక్క పక్షపాత ధోరణి వల్ల, తెలంగాణ నాయకుల యొక్క నిష్క్రియ పరత్వం వల్ల ఈ పరిస్థితి ఈ సమస్యలన్నీ కూడా తెలంగాణకు సంక్రమించినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంలో మనకు సంక్రమించినటువంటి దరిద్రం కానీ సమస్యలు కానీ ధీటుగా పరిష్కరించే బాధ్యత ప్రజలు మన భుజస్కంధాల మీద పెట్టినారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా కార్యకర్తలమే. కొంతమంది కొన్ని హోదాలు రావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది పదవులు రావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు. కానీ అందరం కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో, తెలంగాణ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో, బంగారు తెలంగాణ సాధన క్రమంలో మనం అందరం కూడా కార్యకర్తలమనే స్పృహను ఎప్పుడు కూడా దయచేసి మనం మరిచిపోవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఇవాళ స్థాయిలో వాళ్ళు చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తే తప్ప మనం అనుకున్న బంగారు తెలంగాణ మనం సాధించలేం. దానికోసం మనం ముందుకు పోవాలి. కార్యకర్తలుగా ఉన్న మీ అందరికీ నేను చేసే మనవి ఒకటే, ఇప్పుడు మనం కార్యకర్తలకు రావాల్సినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో వాటికి శ్రీకారం చుట్టుకున్నాం. రాబోయే 15-20 రోజులలో మే నెల ముగిసే సమయానికి ఆల్మోస్ట్ అన్ని పదవులు కూడా కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక మాట గమనించవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, నేను కూడా 85లో శాసనసభ్యుడిగా గెలిచినాను. నాకు మంత్రి పదవి రావడానికి 13 సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది. కానీ నేను ఎప్పుడు చెదరలేదు, బెదరలేదు. నా టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక సందర్భంలో మంత్రి పదవి దానంతటదే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా పదవులు వచ్చిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు కాదు, పదవులు రానంత మాత్రాన అవకాశం రాని వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. సమయము, సందర్భము, అన్ని వర్గాలు, అన్ని జిల్లాలు అందరికి అవకాశాలు రావాలి. కాబట్టి కొంతమంది ఆశించే వాళ్ళకు కొన్ని సందర్భాలలో ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. కానీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఎప్పుడు కూడా తన టర్న్ కోసం, తన వంతు కోసం వేచి ఉండాలి. అదే నిజమైనటువంటి విధేయత, పార్టీ విధేయత అని నేను మనవి చేస్తా ఉన్నాను. పార్టీ కన్నతల్లి లాంటిది మనకు. ఈ మహావృక్షం తల్లి లాంటి వృక్షం ఉంటేనే ఆ నీడలో నీకు నాకు అందరికి చోటు. దాన్నే మనం నరికేసే ప్రయత్నం చేస్తే అందరం కూడా ఎడారి పాలవుతాం. కాబట్టి పదవి రానంత మాత్రాన దయచేసి ఎవరు చిన్నబుచ్చుకోవద్దు. మీ అవకాశాలు మీకుంటే నేను మనవి చేస్తా ఉన్నాను. అందుతున్నటువంటి వార్తల ప్రకారంగా మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మన శాసనసభ స్థానాల సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది. ప్రయత్నాలు ఢిల్లీలో జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా దాని మీద పాజిటివ్ వార్తలు వస్తూ ఉన్నాయి. శాసనసభ సభ్యుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే మరొక 34 కొత్త వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కలుగుతుంది. దాంతోపాటు శాసన మండలి స్థానాలు కూడా పెడతాయి. కాబట్టి దాదాపు మరొక 10 మంది ఎమ్మెల్సీలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సుమారు 44 మందికి అదనంగా ఆ పదవులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సమయం కోసం, సందర్భం కోసం, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ వేచి ఉండే వాళ్లకు వరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని ఉదాహరణలు మీ కళ్ళ ముందున్నాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి బాల్క సుమన్ గారు ఎంపీ అవుతారని ఎవరు కూడా ఏనాడు కూడా అనుకోలేదు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఒక యువ ఎంపీగా తెలంగాణ గొంతును సుమన్ గారు అక్కడ పార్లమెంట్లో వినిపించేటువంటి అవకాశం ఉద్యమం కల్పించింది, టీఆర్ఎస్ పార్టీ కల్పించిందని నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ మేయర్గా ఈరోజు నాయకత్వం వహించి నగర అభివృద్ధి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి బొంతు రామ్మోహన్ గారు ఒకనాడు విద్యార్థి నాయకుడు, యువజన విభాగం నాయకుడు. ఆయన హైదరాబాద్ మేయర్ అవుతారని ఎవరు కూడా ఆశించలే, ఎవరు కూడా ఊహించలే. కానీ ఈరోజు ఆయన మేయర్ కూడా కాగలిగినారు. ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మెదక్ ఎంపీ గారు ఉన్నారు, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ఉన్నారు. దుబ్బాక స్థానం నాకు కావాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఆశించినారు. నా దగ్గరికి వచ్చి కోరినారు. నేను ఒకటే మాట చెప్పిన, ప్రభాకర్ రెడ్డి గారు మీరు వేచి ఉండండి, దయచేసి తొందరపడవద్దని చెప్తే నా మాటను గౌరవించి నేను అక్కడ ప్రచారం చేయలేను కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్లో
ఆయన కాన్సన్ట్రేట్ చేసి నా విజయం కోసం పనిచేసినారు. ఆయన అడిగింది ఎమ్మెల్యే అయితే నేనే పిలిచి పార్టీయే పిలిచి ప్రభాకర్ రెడ్డి గారే సమర్థుడని చెప్పి నేను ఖాళీ చేయంగానే వెంటనే వారిని పార్లమెంట్ సభ్యులు చేసుకున్నాం. దాదాపు 3,60,000 మెజార్టీతోని ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా మెదక్ ఎంపీగా గెలిచి పనిచేస్తా ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కొద్దిపాటి ఓపిక కొద్దిపాటి సమయం మనం పాటిస్తే తప్పకుండా ఉద్యమంలో కానీ పార్టీకి కానీ విధేయులుగా పనిచేసే వాళ్ళందరికీ పార్టీ పదవులు వస్తాయి, అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఎవరికైనా అవకాశం రాకపోతే వెంటనే చిన్నబుచ్చుకోవద్దు. మీరు వచ్చి నాకు తెలియజేయవచ్చు, పార్టీలో ముఖ్య నాయకులకు తెలియజేయవచ్చు. మీ అవకాశం కోసం దయచేసి మీరు వేచి ఉండాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానం మేరకు దాదాపుగా 3.5 నుంచి 4,000 పదవులు మార్కెట్ కమిటీలు కావచ్చు, దేవాలయాల కమిటీలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండే కార్పొరేషన్లు కావచ్చు, జిల్లా స్థాయిలో ఉండే గ్రంథాలయాలు వగైరా ఇతర సంస్థలు కావచ్చు, దాదాపు 4,000 మంది నాయకులకు కార్యకర్తలకు అవకాశాలు లభించబోతా ఉన్నాయి. రాబోయే నెలన్నరలో వీటన్నిటిని కూడా భర్తీ చేసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. జిల్లా కమిటీలు సమగ్రంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయి కమిటీని కూడా సమగ్రంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పరిపాలన బాధ్యతలు చేపట్టి ఆ వైపుగా మేమందరం సీనియర్ నాయకులందరం బిజీగా ఉన్నాం కాబట్టి వీటి మీద మనం ఇప్పటిదాకా బాగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మనం స్థిరపడ్డాం, ఒక బలమైన శక్తిగా ఎదిగినాం, ఒక బ్రహ్మాండమైన పొలిటికల్ స్టెబిలిటీని రాష్ట్రంలో సాధించగలిగినాం. ఇప్పుడు రెండు కూడా సమాంతరంగా తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రెండు కూడా ఇటు పార్టీ అటు ప్రభుత్వం జోడు గుర్రాల్లాగా పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరొక మాట కూడా ఈ సందర్భంలో సహచార కార్యకర్తగా మీ అందరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మనం కొద్ది రోజులలో పార్టీ శిక్షణా శిబిరాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రారంభించుకోబోతా ఉన్నాం. కమిటీలన్నీ పునర్వ్యవస్థీకరించుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏర్పడ్డ కమిటీలు సరే ఎక్కడైనా ఏర్పడకుండా ఉంటే వాటన్నిటిని తక్షణమే చేసుకొని మనం అనతి కాలంలోనే కొద్ది సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల శిక్షణా శిబిరాలు కూడా అద్భుతంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, కొద్దిమంది మంత్రులు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిలో పనిచేస్తే కాదు, పార్టీ యంత్రాంగం ఖచ్చితంగా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రబలంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకొని పోవాలి. శత్రువులు ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు. వారికి ధీటైన సమాధానం చెప్పే విధంగా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా ప్రజారంగంలోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజకీయాలలో ప్రజా జీవితంలో ఎప్పుడు విసుగు విరామం ఉండరాదు. ఎప్పుడు కూడా నేను చేసినాం కదా అని రిలాక్స్ కారాదు. ఏ నాయకుడైతే రిలాక్స్ అవుతాడో ఆ నాయకుడు ఆ రోజే పతనం ప్రారంభం అయిపోతుంది. నేను సాధించిందే గొప్ప అనుకుంటే అది సరి అయిన విధానం కాదు. మనం ఏ ఎన్నికకు పోయినా ప్రజలు బ్రహ్మాండంగా మనం గెలిపిస్తా ఉన్నారు. ఇంకేం కావాలో మాకంతా గెలిచిపోయినాం, మాకంతా మాకే ఉంది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకో మాట నేను పదే పదే చెప్తా ఉన్నా, ప్రజలు నిర్దాక్షిణ్యమైన తీర్పులు చెప్తా ఉంటారు. ప్రజలు మన సహజత్వాన్ని కోల్పోకుండా పద్ధతిగా ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల తలలో నాలుకలాగుండి పనిచేస్తే తమ ఆదరణ కొనసాగిస్తారు. ఏమాత్రం మనకు పొగరు వచ్చినా, ఏమాత్రం మనం గర్వపడ్డా, మేము అధికారంలో ఉన్నటువంటి అహాన్ని ప్రదర్శించినా అదే ప్రజలు తిరిగి బండకేసి కొడతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నిరాడంబరంగా బ్రహ్మాండంగా ప్రజలలో తలలో నాలుకలాగా మనం ప్రజల మధ్య మమేకమై ఉండవలసిన బాధ్యత పార్టీ క్యాడర్ మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా అందరూ ముందుకు పోవాలని చెప్పి ఈ ప్లీనరీ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ముందున్న లక్ష్యాలు చాలా పెద్దవి ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80% వరకు బలహీన వర్గాలు, దళిత సోదరులు, గిరిజన సోదరులు, మైనార్టీ సోదరులు 80% ప్రజలు వీళ్ళే ఉంటారు. కాబట్టి మనం సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి, ఎవరు ఊహించినటువంటి, పేద ప్రజలు కూడా కలలో కూడా అనుకోనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేస్తూ ఉంది. మనం సంక్షేమ రంగంలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నామని సంతోషంగా సగర్వంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 35,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
చాలా మందికి అనుమానాలున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం ఖమ్మంలో పాలేరు ఉప ఎన్నిక ఉన్నది. మనం చాలా ఏ ఎన్నిక వచ్చినా ఒక పద్ధతిగా క్రమశిక్షణతోని మనం పోరాడుతూ ఉన్నాం. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మనకు వచ్చే అసాధారణ విజయం ఏదైతుందో దేశమే ఆశ్చర్యపోతా ఉంది. ఏ విధంగా వీళ్ళ ఓట్లు వస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఆదరణ ఎందుకు వస్తూ ఉందని చెప్పి చాలా మంది ఆశ్చర్యచకితులు అవుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. నేను ఇటీవల ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా నాతో ఏకాంత సంభాషణలో ఈ మాట ప్రస్తావించారు. మీరు గొప్పగా ముందుకు పోతున్నారు, మీ ప్రజలు మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆదరిస్తా ఉన్నారని వారు చెప్పారు. వారు నిన్న కాంగ్రెస్ పార్టీ వారు ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసినారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ని మార్చేయండి, ఎస్పీ గారిని మార్చేయండి, రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కూడా మార్చేయమన్నారు. వారు మార్చినారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పును నేను స్వాగతిస్తున్నా అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజా నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రజల విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రజల మద్దతుని ప్రజల బలవంతం గెలవాలి కానీ అధికార దుర్వినియోగం కాదు అని చెప్పి బలంగా నమ్మే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఖచ్చితంగా ఆ విధంగానే మనం ముందుకు పోదాం. భారత ఎన్నికల సంఘం యొక్క తీర్పును స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్య జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, మిగతా 5 కార్పొరేషన్ల కార్పొరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ శిబిరాలు నిర్వహించుకున్నాం. ఆ సందర్భంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నేను ఒకటే మాట చెప్పినాను. ఎప్పుడు గెలవని పద్ధతులలో 99 స్థానాలు మీరు గెలిచినారంటే ఎందుకు గెలిచినారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వినూత్నంగా ఆలోచించి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి, చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్నాం కాబట్టి, 100% మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ అనతి కాలంలో చేసినాం కాబట్టే ప్రజలలో మనకి ఆదరణ ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా ఎన్నికల ప్రణాళికలు, చాలా పార్టీలు చేసిన వాగ్దానాలు, వాటన్నిటిని కూడా మేము పరిశీలన చేసినాం. చాలా పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, మాట చెప్పిండ్రు కానీ అమలు చేయలేదు. కానీ దానికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ 100% మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు నేను ఏదైతే కేజీ టు పీజీ కింద 250 గురుకుల పాఠశాలలు, ఒక 100 గురుకుల పాఠశాలలు దళితుల కోసం, 50 గురుకుల పాఠశాలలు గిరిజనుల కోసం, అదేవిధంగా 70 గురుకుల పాఠశాలలు మైనార్టీ సోదరుల కోసం ఏదైతే అనౌన్స్ చేసి ప్రారంభించినామో ఆ రోజు నుంచి కేజీ టు పీజీ పాక్షికంగా పాఠశాలగా ప్రారంభమైంది. దాంతో 100% ఎన్నికల మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది కాకుండా కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పనటువంటి, ప్రజలకు వాగ్దానం చేయనటువంటి అనేక సత్కార్యాలు మనం చేసినాం. మనకు వచ్చే విజయాలు ఊరికే రావడం లేదు. ప్రజలు అలవోకగా ఓటేసే రోజు కాదు ఇది. ప్రజలు చాలా పరిశీలన చేస్తారు, చాలా నిశితంగా గమనిస్తారు. వారందరూ కూడా గమనించినారు. మన ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ ఈరోజు సుమారు 4,80,000 మంది బీడీ కార్మికులకు నెలకు 1,000 రూపాయల భృతి ఇచ్చి ఆదుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఎక్కడ కూడా వాగ్దానం చేయలే, కానీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం మనం ఎక్కడ వాగ్దానం చేయలే, ఎన్నికల ప్రణాళికలో చెప్పలే, కానీ ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. పేద పిల్లలకు సన్న బియ్యం పెట్టేటువంటి పథకం ఎక్కడ మనం చెప్పలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే, దాన్ని ఈరోజు మనం అమలు చేస్తా ఉన్నాం. ఇట్లా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి మంచి కార్యక్రమాలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వచ్చినటువంటి సూచనలు తీసుకొని మనం కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందువల్లనే అసాధారణమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు కట్టబెడతా ఉన్నారు. కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది, ఎప్పటికప్పుడు మనం సమీక్ష చేసుకోవాలి, మనం అప్రమత్తంగా ఉండాలి, ఒకరికొకరు బాగా సహకారం చేసుకోవాలి. మనలో ఏదైనా చిన్న చిన్న పొరపొచ్చాలుంటే అప్పటికప్పుడే వాటిని పరిష్కరించుకొని సమర్థవంతంగా ముందుకు పోవాలి. అట్లా పోగలిగినప్పుడే మనకు బ్రహ్మాండంగా ప్రజలలో ఆదరణ ఉంటుంది. మనం అనుకున్న బంగారు తెలంగాణ సాధించగలుగుతామని నేను మనవి చేస్తా ఉన్నాను. వర్తమానం గురించి 4 విషయాలు మేము ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మన నినాదం, మనకు జరిగిన అన్యాయం మీద, వివక్ష మీద, దోపిడీ మీద, దాని మీద మన ప్రధానమైన నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి
2 సమస్యలు దానిలో తీరిపోయినాయి. నిధులకు సంబంధించి ఈరోజు మన దగ్గర ఉండేటువంటి ఆర్థిక వనరులు మనం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి మన నిధులు బయటికి పోయే సమస్య లేదు. మన దగ్గర మన బడ్జెట్ 100% మనకే ఖర్చు అవుతుంది. ఆ ఒక సమస్య మనకు తీరిపోయింది. రెండవది నియామకాలు. ఈరోజు దొరికేటువంటి ఉద్యోగాలు గతంలో మనకు అన్యాయం జరిగింది. అనేక రాజ్యాంగపరమైనటువంటి చట్టాలున్నా అవన్నీ ఉల్లంఘించబడ్డాయి, అవన్నీ పాటించబడలేదు. అందువల్ల ఉద్యోగాలలో ఆనాడు మనకు అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఆ బాధ కూడా తొలగిపోయింది. ఇప్పుడు మనకు నిధులు నియామకాలనే బాధ రాష్ట్రం రావడం వల్లనే తొలగిపోయింది. మరి ప్రధానమైనటువంటి మరొక నినాదం నీళ్లు. ఆ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నేను ఇందాక చెప్పినట్టు ఇన్ని నదుల మధ్య ఉన్నటువంటి ఇన్ని నదులతోనే అలరారుతున్నటువంటి ఖమ్మం జిల్లా ఎందుకు ఎడారిగా ఉంటుంది? ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం గిరిజన ప్రజలు ఉంటారు, పేద వర్గాల ప్రజలు ఉంటారు. ఆ ఎన్ఎస్పి నీళ్లు కూడా నాగార్జున సాగర్ నీళ్లు కూడా అనుకున్న మేరకు రావు. చెప్పిన ఆయకట్టు పారదు, టైలెంట్స్కి నీళ్లు పోవు. ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ జిల్లాలో కూడా భక్త రామదాస్ ప్రాజెక్టు కానీ సీతారామ ప్రాజెక్టు కానీ టేకప్ చేయడం జరిగింది. రాబోయే 2.5-3 ఏళ్లలో ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు కూడా భూమి లేకుండా బ్రహ్మాండంగా ఖమ్మం అంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. యువ నాయకుడు హరీష్ నేతృత్వంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగంలో 2 కార్యక్రమాలు మనం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి గత పాలకులు పెట్టినటువంటి శుష్క వాగ్దానాలు, మనం ఏదో బులిపించడానికి పెట్టినటువంటి ప్రాజెక్టులను, మనకు నీళ్లు రాని ప్రాజెక్టులన్నింటినీ సంవత్సరంన్నర కాలంగా అటు హరీష్ కానీ ఇటు నేను కానీ ఆ శాఖ అధికారులు కానీ కసరత్తులు చేసి వాస్తవాలు తెలుసుకొని వాస్తవాల ప్రాతిపదిక ఆధారంగా ప్రాజెక్టుల రీడిజైన్ మనం చేసుకున్నాం. బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకున్నాం. చాలా ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇచ్చినాం. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు జరగబోతా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మన కాకతీయ రెడ్డి రాజులు మనకు ఒక అదృష్టం లాంటి రాజ్య వ్యవస్థ, కాకతీయ వ్యవస్థ, మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే వ్యవస్థ. వాళ్ళ కాలంలో తవ్వించినటువంటి 75,000 పైచిలకు చెరువులలో ఒక 25,000 చెరువులు మటుమాయమైపోయినాయి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో. ఒక మిగిలినటువంటి 46,000 చెరువులు దాదాపు మిగిలి ఉన్నాయి. ఆ రెడ్డి రాజుల పేరే పెట్టుకొని, వారే మనకు అన్నదాతలు కాబట్టి వారి పేరే పెట్టుకొని ఈరోజు మనం మిషన్ కాకతీయ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా అమలు చేసుకుంటా ఉన్నాం. దాని ఫలితాలు కూడా వచ్చిన చోట అద్భుతంగా వస్తూ ఉన్నాయి. ఈ మధ్య హిందూ పేపర్లో కూడా కురవి అనే గ్రామం వరంగల్ జిల్లా వాళ్ళు ఏ విధంగా చెరువు ఫలితం పొందినరో హిందూ పేపర్ కూడా ఫోటోతో సహా ప్రచురించిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో అద్భుతంగా ఉంటాయని, ప్రజలు కూడా బాగా సంతోషంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మిషన్ కాకతీయ పథకాన్ని ప్రపంచం యావత్తు ప్రశంసిస్తా ఉన్నది. ఇక్కడ కొన్ని పార్టీలు పాపం పిచ్చి విమర్శలు చేసినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, యుఎన్డిపి కానీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ మొత్తం దేశ విదేశాల వాళ్ళు కూడా దాన్ని ప్రశంసిస్తా ఉన్నారు. ఇది లాంగ్ లాస్టింగ్ స్కీమ్, అంటే శాశ్వతంగా తెలంగాణ ప్రజానీకానికి లాభం చేసే చర్య అని చెప్పి అందరూ కూడా పొగుడుతా ఉన్నారు. ఆ కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా జరుగుతూ ఉంది. మీరంతా పాల్గొంటా ఉన్నారు. ఇంకా వేగంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను మీకు పిలిపిస్తా ఉన్నాను. మిషన్ భగీరథ కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం భయంకరమైన కరువు మనం ఎదుర్కొంటా ఉన్నాం. తీవ్ర మంచినీటి ఎద్దడి రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది. పేపర్ల నిండి ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోతున్నటువంటి ప్రజల యొక్క ఫోటోలు అన్ని పేపర్లలో వస్తూ ఉన్నాయి. మన హృదయం బాధపడతా ఉంది. దీనికి శాశ్వతంగా నివారణ జరగాలంటే మిషన్ భగీరథ ఒక గొప్ప సమాధానం. ఎందుకంటే నేను ఎప్పుడో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉండే కాలంలో అక్కడ ఒక మంచినీటి పథకాన్ని, మిషన్ భగీరథ లాంటి పథకాన్ని కరీంనగర్ జిల్లా లోయర్ మానేట్ డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి ఆ నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఇంత కరువు ఉన్నది. యావత్తు తెలంగాణ మంచినీటి కోసం గోసపడుతున్నది. కానీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం శాంతియుతంగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి బాధ లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇంత కరువులో కూడా సిద్దిపేట నియోజకవర్గం ఎంత శాంతిగా ఉందో, ఎంత సమస్య లేకుండా ఉందో, ఎంత బాగా ఉందో, అదే మోడల్ను మొత్తం యావత్తు తెలంగాణ భవిష్యత్తులో కరువు వచ్చినా, కాటకం వచ్చినా ఆ బాధ నుంచి పోవాలి,
దానికి సమాధానమే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మనవి చేస్తా ఉన్నాను. అది కూడా వేగంగా జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మిగతా అన్ని స్థాయిల నాయకులు ఉన్నారు. మీ అందరితో నేను కోరేది ఒకటే, దయచేసి వెంటనే ఈ ప్లీనరీ నుంచి మీ జిల్లాలకు తిరిగి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మంత్రులను నేను కోరుతా ఉన్నా, శాసనసభ్యులను కోరుతా ఉన్నా, పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నా, దయచేసి మీ ప్రాంతాలలో ఎక్కడనైతే రైతుల పొలాల నుంచి ఆ పైప్ లైన్లు పోతాయో మే 30 లోపు ఆ పనులు పూర్తి చేయించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వర్షకాలం ఈసారి భగవంతుని దయ వల్ల మంచి వర్షపాతం ఉంటుందని పంచాంగం చెప్పింది, శాస్త్రజ్ఞులు కూడా చెప్తా ఉన్నారు. మనకు అవసరానికి మించి 106% రెయిన్ఫాల్ ఉంటుందని కూడా మనకు సూచనలు అంతా ఉన్నాయి. అది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. ఒకసారి పంటలు వేస్తే పంట చెడగొడుతూ పైపులు వేస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దయచేసి ఎక్కడ నాయకులు అక్కడ తమ తమ నియోజకవర్గాలలో తమ తమ మండలాలలో రైతుల పొలాల గుండా పోయేటువంటి వివరాలు తీసుకొని మే 30 లోపల అవి వేసేయాలి. మిగిలిన పైపులు రోడ్ల పక్కన పోతాయి కాబట్టి దానికి ఇబ్బంది లేదు. ఆ విధంగా మొత్తం పార్టీ నాయకత్వం అంతా దయచేసి చర్యలు తీసుకోవాలి, ఆ సమస్య రాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనం ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మనం పెట్టినాం. ఏదైనా చెప్పానంటే ధైర్యం కావాలి, సాహసం కావాలి. నేను అసెంబ్లీ వేదికగా ఒక మాట చెప్పినాను, ఈ టర్మ్ లోపలనే ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా బిగించి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి తెలంగాణ ప్రజల దాహం తీరుస్తాం, వాళ్ళ కాళ్ళు కడుగుతాం. లేకపోతే ప్రజల ఓట్లు అడగమని చెప్పినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో చెప్పి మనవి చేస్తా ఉన్నా. చాలా మంది నన్ను అన్నారు, ఏమిటంటే మీరు ఇంతమంది భవిష్యత్తును స్టేక్ చేస్తా ఉన్నారు, ఇంత సాహసంగా చెప్తా ఉన్నారంటే, నాకు ఉద్యమంలో సైనికుల్లాగా పనిచేసినటువంటి క్యాడర్ మా పార్టీకి ఉంది. మా వాళ్ళు ఎక్కడికక్కడ అద్భుతంగా భగీరథుల్లాగా విజృంభిస్తారు. ఒక కేసీఆర్ భగీరథులని మీరు అనుకుంటున్నారు, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఒక అపర భగీరథుడే. కాబట్టి ఆ క్యాడర్ ఉంది, కాబట్టి ఆ ధైర్యం నాకుంది అని చెప్పి మిమ్మల్ని చూసుకునే ఆ ధైర్యంతో నేను చెప్పినాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ప్రెస్టీజియస్ ఇష్యూ పథకం కాబట్టి అందరూ ఎక్కడికక్కడ మీరు శ్రద్ధ వహించి మిషన్ భగీరథ పనులను 2017 నాటికే పూర్తి అయ్యే విధంగా మీరందరూ కూడా దానిలో పాలు పంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరొక సమస్య కూడా మన సమాజాన్ని వెంటాడుతూ ఉంది. కొన్ని వార్తలు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది, దుఃఖం కూడా కలుగుతుంది. ఒక స్కీమ్ పెడితే వెంటనే దానిలో బ్రోకర్లు తయారవుతారు, వెంటనే పైరవికాలు తయారవుతారు. కళ్యాణ లక్ష్యం పథకం పెడితే దాంట్లో కొన్ని పందికొక్కులు దూరిపోతాయి. పేదల కోసం ఏదైనా సంక్షేమం పెడితే దానిలో కొన్ని పందికొక్కులు దూరిపోతాయి. ఆ విధంగా కాకుండా దయచేసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండి ఒక కాపలాదారులాగా ఉండి ప్రజల కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమం ప్రజలకు పోయే విధంగా మనం కాపలాదారులుగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, మిగతా నాయకులకు నా మనవి, పదవులు మనకు వస్తాయి, అవి శాశ్వతం కాదు. కానీ వచ్చిన పదవికి ఎంత గొప్పగా వన్నె తెచ్చినాం, ఎంత గొప్పగా సేవ ప్రజలకు అందించినాం అదే చరిత్రలో మిగులుతుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి అప్రమత్తంగా ఉండి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎవరైనా సరే మీ అమూల్యమైన సూచనలు పథకాల అమల్లో ఇవ్వదలుచుకుంటే మీకు ఇచ్చిన బ్యాగులలో మీకు పెన్స్ ఇచ్చారు, నోట్ ప్యాడ్స్ ఇచ్చారు. దయచేసి ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ రాసి వేదిక వద్దకు అందించినట్టయితే బేగ్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గారు డయాస్ మీద ఉన్నారు, ఎవరికైనటువంటి అభిప్రాయం అందించాలి, పార్టీకి సలహా ఇవ్వాలనుకుంటే బేగ్ గారికి అందించినట్టయితే అవన్నీ కూడా కేంద్ర పార్టీ తీసుకొని విశ్లేషణ చేసి మీ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంటే గ్రౌండ్ మీద అమలయ్యే విధానంలో మంచి చెడ్డలు మీరు బాగా చెప్పగలుగుతారు, బాగా ఆలోచించగలుగుతారు. కాబట్టి ఎవరైనా సూచన చేయదలుచుకుంటే దయచేసి కాగితం మీద రాసి ఇవ్వాలని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విధంగా సంక్షేమంలో మనం నంబర్ 1గా ఉన్నాం. ఇరిగేషన్లో మనకు 4 ప్రధాన రంగాలు. ఒకటి విద్యుత్ శక్తి, ఆ కొరత పోయింది. ఇంకా తెలంగాణకు చీకటి రోజులు రావు. ఎవరైతే గతంలో చెప్పినారో తెలంగాణ రాష్ట్రం అయితే అంధకారం అయిద్దన్నారో వాళ్ళ నోళ్లు మూయించగలిగినామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా ఈరోజు వెలుగులు విరజిమ్మేటువంటి తెలంగాణ మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా
కరెంటు కోత లేనటువంటి తెలంగాణ మనం చూస్తా ఉన్నాం. అనుకున్న లక్ష్యాలన్నీ దగ్గర అవుతా ఉన్నాం. జైపూర్ విద్యుత్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా విద్యుత్తు అక్టోబర్ నుంచి రాబోతా ఉంది. ఇంకా తెలంగాణ కరెంటు కోతలు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికి కూడా వెలుగుల తెలంగాణనే ఉంటుందని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అదొక ప్రధానమైన సమస్య తీర్చుకోగలిగినాం. మంచినీటి సమస్య కోసం మిషన్ భగీరథ పెట్టుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పెట్టుకున్నాం. సంక్షేమంలో అద్భుతంగా ఆలోచించి అందరికంటే ముందడుగు వేసి దేశంలో ఎక్కడలేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. అందరికీ అన్ని అనుమానాలే. కరెంటు గురించి నేను చెప్తే శాసనసభలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు, ఇట్లా జరిగితే అద్భుతాలని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ మరుసటి సమావేశంలో వారిని నేనే నిలదీసి అడగడం జరిగింది. ఇప్పుడు అద్భుతమా, దీన్ని ఏమంటారని చెప్పి నేనే వారిని ఎదురు ప్రశ్నించడం జరిగింది. అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళ హయాంలో చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పినా వాళ్ళు మాలాగానే వీళ్ళు అనుకొని మనల్ని మొదట్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసమాలినటువంటి పనికిమాలినటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు యావత్ దేశం ప్రశంసిస్తూ ఉంది, ప్రపంచం ప్రశంసిస్తూ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మనం పెట్టుకున్నాం కేవలం పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి, ఆత్మగౌరవంతో పేదలు బతకడానికి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. దాన్ని కూడా చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. పాలసీ కూడా ఫైనల్ కాబోతా ఉంది. బ్రహ్మాండంగా శరవేగంగా 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనం పెట్టుకున్నాం. సంక్షేమ రంగంలో టాప్లో ఉన్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఇరిగేషన్ గురించి చేసుకున్నాం. వర్తమానంలో రాబోయే 3-4 సంవత్సరాలలో ఈ రంగాల మీద పెట్టే పెట్టుబడి 2-2.5 లక్షల కోట్లు. ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పవర్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, వీటి మీద మనం పెట్టే ఖర్చు. తెలంగాణ ఆర్థిక ప్రగతి బ్రహ్మాండంగా ఉంది. 15-16 సంవత్సరంలో మన వృద్ధి రేటు 15% ఉంది. భారతదేశంలో ఉండే అతి కొద్ది రాష్ట్రాలలో మనం కూడా ఒకలం సర్ప్లస్ స్టేట్గా ఉన్నాం. బ్రహ్మాండమైన రాష్ట్రంగా మనం ఉన్నాం. 2019-20 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి పెట్టుబడులు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, రోడ్ల పనుల మీద ఒకసారి అయిపోయిన తర్వాత అంత పెద్ద బడ్జెట్ మనం ఏం చేయబోతాం? అది మన భవిష్యత్తు ఆలోచించాలి. మనకు ఒక విజన్ ఉండాలి. అంటే నేను ఇప్పటి వరకు ఇరిగేషను, డ్రింకింగ్ వాటరు, రోడ్సు, విద్యుత్తు తదితర తక్షణ అవసరాల మీద నేను కేంద్రీకృతం చేయడం జరిగింది. ఇలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. గోదావరి నది మీద, తెలంగాణలో ఉండే ఇతర ఉపనదుల మీద అద్భుతమైన చెక్ డ్యాంలు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. దాదాపు 350 టీఎంసీల సామర్థ్యం ఉండే రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఈ జలరాశి, ఈ జలవనరులంతా మనం చేసుకున్న తర్వాత ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో తెలంగాణ మత్స్యకారులు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే విధంగా మత్స్యకారులను ఆదుకునే విధంగా ఆ పరిశ్రమ వైపు మనం దృష్టి సారించబోతాం. అంటే తెలంగాణలో పేదరికాన్ని తరిమి కొట్టడానికి ఒక్కసారి నీటిపారుదల రంగంలో, ఈ మౌలిక వసతుల మీద, తాగునీటి రంగంలో మన పెట్టుబడులు అయిపోతే ఆ తదనంతరం పేదరికాన్ని అడ్రస్ చేసే విధంగా, పేదరికాన్ని తరిమి కొట్టే విధంగా, పేద వర్గాలను పైకి తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే కొద్ది రోజులలో బీసీ వర్గాలలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఎజెండా నేను ముందరేసుకోబోతా ఉన్నాను. చేనేత కార్మికుల బాధలున్నాయి, మత్స్య కార్మికుల బాధలున్నాయి, యాదవ సోదరుల బాధలున్నాయి, గీత కార్మికుల బాధలు ఉన్నాయి. రకరకాల వృత్తి పని వాళ్ళు వృత్తి కోల్పోయినారు. ఈరోజు కంసాలి వాళ్ళ వృత్తి పోయింది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే బాధ్యత ప్రభుత్వంగా మన మీద ఉంది. ఈరోజు కుమ్మరి వాళ్ళ వృత్తి పోయింది, వాళ్లకు దారి చూపించే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వృత్తి పని వాళ్ళ ఎజెండా, బీసీ వర్గాలకు సంబంధించిన ఎజెండా త్వరలోనే నేను టేకప్ చేయబోతా ఉన్నా. ఆ వర్గాల వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళతోనే చర్చ చేసి వాటన్నిటిని కూడా అడ్రస్ చేసే విధంగా ముందుకు పోతుంది ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉండే అన్ని మతాల ప్రజలు,
అన్ని కులాల ప్రజలు అందరూ కూడా బాగుపడ్డప్పుడే అదే బంగారు తెలంగాణ తప్ప కొందరు మాత్రమే బాగుపడి కొందరు పేదరికంలో ఉంటే అది బంగారు తెలంగాణ కాదని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలను మనం గౌరవిస్తా ఉన్నాం. గతంలో లేని సాంప్రదాయాలు నెలకొల్పుతా ఉన్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను చూడకుండా ఏ పండగ వచ్చినా మొత్తం రాష్ట్రమంతా కూడా సంరంభంగా జరుపుతా ఉన్నాం. బోనాలు ఎట్లా జరుపుతున్నామో, దసరా ఎట్లా జరుపుతున్నామో, రంజాన్ పండుగను కూడా అట్లే జరుపుతా ఉన్నాం. క్రిస్మస్ పండుగను కూడా అట్లే జరుపుతా ఉన్నాం. ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు లేదు. గంగా, జమున, తైజీబ్తో ఉండేటువంటి తెలంగాణ రక్తంలో ఉండేటువంటి సంస్కారం మనం ఈరోజు అమలు చేసి చూపిస్తా ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు. ముస్లిం సోదరులకు నేను ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే కశ్మీర్లో కూడా ఇటువంటి విందు ఏర్పాటు కాదని చెప్పి నాకు కశ్మీర్లో ఉన్నటువంటి నాయకులు చెప్పినారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇట్లా జరగదని నాకు అనేక మంది నాయకులు చెప్పినారు. క్రైస్తవ సోదరుల పండుగను ఘనంగా నిర్వహిస్తే తెలంగాణలో ఉండే బిషప్లు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, వేణోళ్ళ కొనియాడినారు. విశేషంగా గొప్ప కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనకు దీవెన కూడా ఇచ్చినారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు కూడా వాళ్ళని కూడా గౌరవించి అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముందుకు పురోగమిస్తూ ఉంది. ఇదే పద్ధతిని కొనసాగిస్తూ, ఇదే సాంప్రదాయాలు కొనసాగిస్తూ యావత్తు తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో బతికే విధంగా, 1 కోటి ఎకరాల సాగుతోని అలరారే విధంగా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మంచి పారిశ్రామిక విధానాన్ని తెచ్చినాం. టీఎస్ ఐపాస్ అనే విధానాన్ని తెచ్చినాం. బ్రహ్మాండంగా సుమారు 1700 పరిశ్రమలకు ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చినాం. 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా మనం ఆకర్షణ చేయగలిగినాం. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోగలిగినాం. ఇంకా కూడా వరదలాగా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా వేగవంతం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఐటీ రంగంలో అనతి కాలంలోనే మనం నంబర్ 1 స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు కూడా సమీప భవిష్యత్తులో ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2015-16 సంవత్సరంలో 68,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులతోని ఇండియాలో నంబర్ 1 స్థానాన్ని తెలంగాణ అందుకున్నదని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, ఇరిగేషన్ పాలసీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పాలసీ కావచ్చు, పేదల సంక్షేమ ఎజెండా కావచ్చు, అన్నిటినీ కూడా సమాంతరంగా పనిచేస్తూ భారతదేశం బేస్ అనిపించుకునే విధంగా, ఏమైనా మీరు ఇంత కొత్త రాష్ట్రం ఎట్లా ముందుకు పోతున్నా అనిపించుకునే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మిషన్ భగీరథ బీహార్ కాపీ కొడతా ఉంది, ఉత్తరప్రదేశ్ కాపీ కొడతా ఉంది, వెస్ట్ బెంగాల్ కాపీ కొడతా ఉంది. భారతదేశంలో ఉండే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాసినారు. అన్ని రాష్ట్రాలు ఈ పథకం టేకప్ చేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసినారు. మిషన్ కాకతీయ కూడా అన్ని రాష్ట్రాలు టేకప్ చేయాలని చెప్పి ఉమాభారతి గారు, కేంద్ర మంత్రి గారు అన్ని రాష్ట్రాలకు తెలియజేసినారు. ఈ విధంగా అనతి కాలంలోనే, రాష్ట్రం ఆవిర్భవించిన అనతి కాలంలోనే నిలదొక్కుని నిలబడి బ్రహ్మాండంగా దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రజల యొక్క మన్నన, దీవెన పొందుతూ ముందుకు మనం సాగుతూ ఉన్నాం. ఇదే ధృతితోని, మరింత ఉధృతితోని మనం ముందుకు సాగాలి. ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి వాళ్ళ ఆశలు నెరవేర్చాలి. ఆ దిశగా ఈరోజు మనం చేసే చర్చలు ఫలవంతం కావాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా తీర్మానంలో పాల్గొవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవ్వరు ఏ రకమైనటువంటి సూచన చేయదలుచుకున్నా మీరు ఖమ్మం జిల్లా అధ్యక్షులు బేగ్ గారికి అందజేయాలి. ఆ సూచనలన్నీ తీసుకోబడతాయి. ఈరోజు కార్యక్రమానికి వచ్చే ముందు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు నేను శంకుస్థాపన చేసి వచ్చాను. మిగతా జిల్లా నాయకులకు, మంత్రులకు కూడా నా మనవి, ఈ మే నెలలోనే ఎక్కడికక్కడ అన్ని జిల్లా కార్యాలయాలకు కూడా మీరు శంకుస్థాపనలు చేయాలి. జిల్లా కార్యాలయాలు వెంటనే నిర్మాణం కావాలని కూడా నేను మనవి చేస్తూ, మీరందరూ కూడా చర్చలలో భాగస్వాములు కావాలి. వాలంటీర్స్ దయచేసి సైలెంట్గా సభ ఉండేటట్టు చూడాలని చెప్పి మరొకసారి కోరుతూ, మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. వినబడతలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. జై తెలంగాణ. ఖమ్మంలో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ప్రత్యక్ష ప్రసారం చూశాం. ముందుగా అమరవీరులని సంస్మరించుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా తనతో ఉంటూ
పార్టీకి సేవలు అందించిన కార్యకర్తల సేవల్ని ప్రత్యేకంగా ఆయన అభినందించి గుర్తు చేసుకున్నారు. తర్వాత తమ పార్టీకి ప్రజలే బాస్లని, తెలంగాణ అభివృద్ధి తమ లక్ష్యం అని కూడా చెప్పారు కేసీఆర్.